శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ రాజశ్యామలా సహిత దశమహావిద్యా స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్ప యాగశాల అమ్మ సన్నిధానం నుండి మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈరోజు సహస్ర చండీ యాగం సంకల్పం చేసిన తర్వాత భక్తుల నుండి విశేషమైనటువంటి ఒక స్పందన రావటం అనేటువంటిది ఆనందించదగినటువంటి ఒక విషయం. ఎవరైతే 21,116 రూపాయలు చెల్లించినటువంటి ఒక భక్తులు ఉన్నారో వాళ్ళ పేరుతో నిరంతరము కూడా 5 సంవత్సరాల పాటు నిత్య గోత్రనామార్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, యాగంలో ప్రతి సంవత్సరం నిర్వహించే రాజశ్యామల అమ్మవారి యొక్క యాగంలో ప్రతి సంవత్సరం మాఘమాసంలో నిర్వహించేటువంటి యొక్క కార్యక్రమాలలో, అదే మాదిరిగా వారాహి నవరాత్రులలో, దేవి శరణవరాత్రి మహోత్సవాలలో, వసంత నవరాత్రులలో, గణపతి నవరాత్రులలో, ప్రత్యేకంగా జరిగేటువంటి యొక్క ప్రతి కార్యక్రమాలలో, 12 జ్యోతిర్లింగాలలో, 18 శక్తిపీఠాల్లో నిర్వహించే కార్యక్రమాలలో, పుణ్యక్షేత్రాలలో, ప్రతి అనుష్ఠానంలో అనుక్షణం శ్రీదేవి శ్రీ విద్యాపీఠం స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం కోసం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా 21,116 రూపాయలు చెల్లించిన భక్తుల పేరుతో 5 సంవత్సరాల పాటు మరి గోత్రనామార్చన కార్యక్రమము, దాంట్లో భాగంగానే ఈ డబ్బులు చెల్లించేటువంటి వాళ్ళకి మరింత ఉన్నతమైనటువంటి ఒక ఫలితాలు రావాలి అని, వాళ్ళ కష్టాలన్నీ కూడా తీరాలని, త్వరగా ఈ కష్టాల్లో నుండి బయటకు వచ్చి మనం ప్రాజెక్టు 90 ఎకరాల విస్తీర్ణంలో రాజశ్యామల అమ్మవారి యొక్క దేవాలయం, స్వర్ణాలయం నిర్మాణం చేయాలి, 16 దేవాలయాలు. అందుకు గాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక యాగం చేయాలంటే ఈ శరీరము ఆత్మ ఈ రెండు కూడా శుద్ధి జరగాలి అంటే పంచగవ్య ప్రాసన చేసుకొని యాగానికి సంబంధించిన సంస్కారాలను జీవనదుల్లో అన్ని రకాలకు కూడా మరి స్నానాలు ఆచరించి, ముక్కోటి దేవతల్ని మరి సందర్శించి, ఆయా క్షేత్రాలకు వెళ్ళి దేవతల యొక్క ఆహ్వానం పలికి యాగానికి పూనుకొని, ఆ తర్వాత యాగశాల ప్రవేశం చేసి సంస్కారాలన్నీ చేసుకొని, ఈ శరీరము ఆత్మ శుద్ధి అయిన తర్వాత యాగాలు ఏ విధంగా అయితే చేస్తున్నామో అదే మాదిరిగా ఇంత కార్యక్రమం మొత్తం కూడా ప్రతి ఒక్క భక్తుడు మీ జీవితంలో సశాస్త్రీయమైన సంపూర్ణమైనటువంటి ఒక యాగముతో పాటు స్వర్ణాలయం నిర్మాణం అనేటువంటి ఒక మహాసంకల్పం, నిత్యంచ శాశ్వతంచ ధ్రువమక్షరం పరమం పదం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అమ్మవారి యొక్క ఆలయం మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, ఇలా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం బ్రహ్మాది దేవతలు శ్రీమన్నారాయణుడుతో నారదులు వారు బ్రహ్మాది దేవతలు వెళ్ళి అడిగారట, ఏమయ్యా నువ్వు ఎలా పరిపాలన చేస్తున్నావు ఏమిటి అని. అమ్మవారి యొక్క పరదేవత రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఈ పరిపాలన అంతా కూడా చేస్తున్నానన్నట్ట. అందువల్ల ఏ దేవత అనుగ్రహం మనకి లభించాలన్నా ఆఖరికి విఘ్నాలు తొలగడానికి గణపతి పూజ చేస్తాం కదా, ఆ గణపతి పూజ పూర్తి అవ్వడానికి కూడా గణపతి నుండి వచ్చేటువంటి అనుగ్రహాలతో పాటు 30 మంది దేవతలకు అనుగ్రహం, పితృశాపాలు ఎవరైనా శాపాలు పెట్టున్నప్పటికీ కూడా ఆ శాపాలని తొలగటం, పితృ కార్యక్రమాలు సరిగా చేయలేకపోయారు మీరు, అది రాహుకాల దోషాలు ఉన్నాయి, లేకపోతే నవగ్రహ దోషాలు ఉన్నాయి, ప్రయోగ దోషాలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలకైనప్పటికీ కూడా రాజశ్యామల ఆవిడ కుండపడేటువంటి మంత్రంలో ఉంటుందన్నమాట. సర్వరాజవశంకరి, సర్వస్త్రీ పురుషవశంకరి, సర్వదుష్ట మృగవశంకరి, సర్వదుష్ట మృగవశంకరి అంటున్నారు. ఎంతటి శత్రువైన వాళ్ళు మృగం అనేటువంటిది, వాడికి ఆక్రోశం అనేటువంటిది ఉన్నా కూడా అదంతా కరిగించేసి మైత్రీ భావాన్ని తెచ్చి ఈ లోకం మొత్తాన్ని కూడా శాంతి, సౌఖ్యము, అందరికీ కూడా ఐశ్వర్యము, జ్ఞాన సంపత్తి, విద్య, వాక్పటుత్వము, జ్ఞానము, వైరాగ్యము వీటన్నిటిని కూడా కలిగింపచేసి ఈ జన్మ యొక్క రహస్యాన్ని తెలుసుకొని మనుజుడు తాను జీవించేటువంటి ఒక క్రమంలో కలియుగంలో 100 సంవత్సరాల ఆయు ప్రమాణము, దినదిన గండం 100 ఏళ్ళు ఆయుష్ అంటూ ఉంటారు. అలాంటి క్రమంలో ఏ రోజుకు ఆ రోజు వాళ్ళకు ఉండబడేటువంటి ఒక గండాలన్నింటినీ దాటుకుంటూ రాత్రిపూట పడుకొని పొద్దున్నే నిద్ర లేచినప్పుడు సంగతి అదంతా ఈశ్వరాధీనం. ఎవరికి వాళ్ళు అనుకుంటారు ఇది నాది, ఇదంతా కూడా నేను ఏదో చేస్తున్నాను, ఇదంతా మనం చేయగలుగుతున్నాము అని. పొరపాటు. భగవంతుడు ఆడుతున్నటువంటి ఒక వింత నాటకంలో, జగన్నాటకంలో మనమందరం కూడా నాటకంలో ఒక భాగం ఆడుతున్నాం. మన టైం అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోతున్నాం. కానీ ప్రపంచానికి ఇప్పటి వరకు ఈ జనరేషన్లో శ్రీకృష్ణదేవరాయల నాటి కాలంలో వాళ్ళు ఆ దేవాలయాలు కట్టారు, తమిళనాడులో ఆ దేవాలయాలు కట్టారు, లేకపోతే నార్త్లో ఈ దేవాలయాలు ఉన్నాయి, మన పూర్వీకులు రామదాస్ వారు అంత కష్టపడి ఆ దేవాలయాన్ని కట్టారు. ఇలా పూర్వీకుల గురించి చెప్పుకుంటున్నాం. కానీ మనకు ఈ జనరేషన్లో ప్రస్తుత కాలంలో ఇలాంటి మహోత్తరమైనటువంటి ఒక సంకల్పం కలిగినటువంటి ఒక ఆలయం నిర్మాణం చేయాలనేటువంటి ఒక సంకల్పం, దీనికి ముందుకు రావటం, స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పానికి ఇప్పటికి అనేక వేల మంది, లక్షల మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, గురువుగారు ఇది ఎక్కడ ఏంటి అని. భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందాలి,
భద్రాచలం వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ముందుగా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి, రాముడికి శ్యామలమ్మ వారికి భేదం లేదు. అందుకేనేమో ఈ ఖమ్మం జిల్లా గడ్డ పుణ్యభూమి. ఎందుకు అంటే ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం పూర్తిగా కలిగింది కాబట్టి రామచంద్రమూర్తికి శ్యామల అమ్మవారికి భేదం లేదు. ఆ అమ్మవారి యొక్క భద్రకాళి స్వరూపంలో నుంచి ఉద్భవించినటువంటి జ్ఞానాన్ని ప్రసాదింపచేసే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము, మనం రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం మనం పొందాలి అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా భద్రాద్రి వెళ్ళేటువంటి వాళ్ళు, ఇటు ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించేటువంటి వాళ్ళు ఇరువురు కూడా చూడండి, కృష్ణ గోదావరియోర్ మధ్యప్రదేశే, ఖచ్చితంగా కృష్ణకి గోదావరికి మధ్యలో ఉన్నటువంటి ఈ అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే అమ్మవారి దగ్గర జరిగే కార్యక్రమాల్లో స్వర్ణాలయ నిర్మాణంలో భాగస్వాములు అవుతారో, భారత భూభాగ అంతర్గత సమస్త పుణ్య నదీ తీర్థములు సందర్శనం చేసి యాత్ర చేస్తే ఎంత ఫలితం వస్తుందో అలాంటి యాగాలు ఇక్కడ మనం సంకల్పం చేస్తున్నాం. అమ్మవారి దర్శనం చేసుకొని ఆ తర్వాత మీరు అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని, సింహాచలం అప్పన్నని ఇట్లా ఎక్స్ప్రెస్ హైవే ద్వారా హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఎక్స్ప్రెస్ హైవేలో ఇలా రండి, చక్కగా ఇట్లా వచ్చేస్తే అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ నుండి భద్రాచలం, అలా ఇక్కడ నుంచి మరలా ఇంద్రకీలాద్రి, అన్నవరం సత్యనారాయణ స్వామి, ద్వారకా తిరుమల, ఈ ఒక మధ్యప్రదేశాన్ని అమ్మవారు నాకు చెప్తున్నటువంటి ఒక మాటలు నేను చెప్తున్నాను. శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం ఇక్కడ మనందరికీ కూడా ఎంత రామనామ జపం జరిగిందో, ఇక్కడ ఎంత అనుష్ఠానం జరిగిందో, అందుకే శ్యామల అమ్మవారి యొక్క ఆలయం పూర్తి అవ్వాలని మహాసంకల్పాలు చెప్పి రామనామ జపం కూడా మనం నిర్వహించి సంబంధమైన రామయాగాలు కూడా మనం నిర్వహించాం. కాబట్టి అయోధ్యలో ప్రతిష్ఠ జరిగిన రోజున ఇక్కడ అధర్వణ భద్రకాళి నారాయణ ప్రత్యంగిరి అమ్మవారిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఎలాంటి సమస్యలు అయినప్పటికీ కూడా ఈ 21,116 రూపాయలు చెల్లించిన భక్తుల పేరుతో మనం నిరంతరము మీ పేరుతో అర్చన జరగటము, 30 కేజీల ఆవు నెయ్యికి సంబంధించి మీరు ఇచ్చే ద్రవ్యం ఏదైతే ఉందో ఎక్కడా కూడా ఇలాంటి అవకాశం ఉండదు. మీరు ఇచ్చే సంకల్పాల వల్ల మీకు ఉండబడేటువంటి మరి ఈ సంకల్పాలను ఇందులో చెప్పడం వల్ల ఆ పరదేవత కృప వల్ల మరి మీరు అనుకున్నవన్నీ కూడా సవ్యంగా అన్నీ జరుగుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మనం సహస్ర చండీ యాగం పెట్టాం. అమ్మవారికి చీరలు కావాలా, మంగళ ద్రవ్యాలు కావాలి. కార్యక్రమం చాలా పెద్దది. ఈ కార్యక్రమాన్ని ప్రతి క్షణం యాగముల ద్వారానే లోకక్షేమం జరుగుతుంది. ఇది ఆలసించిన ఆశాభంగం. కాబట్టి లిమిటెడ్ పర్సన్స్కు మాత్రమే ఈ సహస్ర చండీ యాగంలో మరి అందరి గోత్రనామాలు చెప్పలేం. కాబట్టి సంవత్సరానికి ఇన్ని మాత్రమే నేను పెట్టుకున్నాను. నెలకింత, సంవత్సరానికి ఇంత, ఈ యాగానికి ఇంత బడ్జెట్ అవుతుంది. ఎంతైతే ఈ యాగం ద్రవ్యంతో ఈ యాగం చేయవచ్చు. ముందు యాగాలు జరిగితే ఆలయం అది అవుతుంది. ఎందుకంటే దైవశక్తి అమ్మవారిలో ఎంత నిక్షిప్తం చేస్తూ పోతుంటే కావలసిన ధనద్రవ్యాలు అవన్నీ కూడా పెంపొందింపచేసి ఈ రాష్ట్రం మొత్తం, ఈ దేశం మొత్తం కూడా మరి 3,00,00,000 మంది యొక్క దేవతల అనుగ్రహం చేత జీవకోటి మొత్తం కూడా తరింప చేసేటువంటి ఒక మంత్ర కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ మనం యాగపూర్వకంగా నిర్వహిస్తున్నాం. మరిన్ని విషయాలకు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ 21,116 రూపాయలు, కొంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళ వ్యక్తిగతమైన సమస్యలను ఉద్దేశించి. అప్పుడు వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే తీవ్రంగా ఈ కౌంటింగ్ సపరేట్ పూజ అంటే ఈ కార్యక్రమంలో వాళ్ళకి తీవ్రంగా ఉంది అనుకున్నప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ పేరుతో ఇంకా కొంచెం ఎక్కువగా జపం జరగడానికి మెయింటెనెన్స్ అనేటువంటిది వాళ్ళ సమస్యను అనుసరించి చెప్పవలసిన పరిస్థితులు వస్తే కూడా ఆ ద్రవ్యాలు మీరు తెచ్చుకోండి, అవి కూడా మేము ఉచితంగా చేసి పంపిస్తాం. కాబట్టి యాగముల ద్వారానే ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. ఎంతోమంది ఈ విధంగా సక్సెస్ అయ్యారు. పదే పదే చెప్పను, ఈ సహస్ర చండీ యాగము అద్భుతమైనటువంటిది. అందరూ సద్వినియోగం చేసుకోండి. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.